ది బెస్ట్. దిస్ ఇస్ సుజిత. మళ్ళీ వచ్చేసామండి ఒక మంచి ఎమీ రెసిపీతో మీ ముందుకు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బేక్ ది బెస్ట్. దిస్ ఇస్ జితేందర్ హియర్. యా జితేందర్, రియల్లీ ఈ సమ్మర్ నిజంగా మన వాళ్ళకి నిజంగా పండగ కదా. ఎందుకంటే ఈ ఏప్రిల్ మే నెలలో ఎవరెవరు బర్త్డేస్ అయితే వస్తాయో వాళ్ళందరికీ నిజంగా పండుగనండి. ఎందుకంటే అంత మంచి మంచి డెజర్ట్స్ అలాగే కేక్స్ యమ్ రెసిపీస్ అన్ని మన జితేందర్ ఈ సమ్మర్ స్పెషల్ గా తయారు చేసి చూపించబోతున్నాడు కాబట్టి కదా. సో మరి ఈ రోజు ఏ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నా? ఇవాళ మనం చేసే ప్రోడక్ట్ పేరు వచ్చి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అండి. మరి ఏంటి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చాక్లెట్ స్పాంజ్, వాటర్, విప్ క్రీమ్, షుగర్, చాక్లెట్ స్లాబ్, రెడ్ చెరీస్ అండి. సో మెల్టెడ్ చాక్లెట్. సో మొత్తం అంతా డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాం. యమ్మీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ కదా. కేక్ వచ్చి ఫ్రమ్ జర్మనీ అండి. సో సదర్న్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీ నుంచి క్రియేట్ అయింది అనమాట. సో అక్కడ ఏంటంటే సదర్న్ వెస్టర్న్ పార్ట్ లో దేర్ వాజ్ అ డెన్స్ ఫారెస్ట్ ఉంటుందండి. సో ఆల్మోస్ట్ బ్లాక్ ఫారెస్ట్ అనమాట మొత్తం అని ఉంటుంది. సో ఈ కేక్ ఇస్ బేసికలీ ఫ్రమ్ దట్ పర్టికులర్ రీజన్ ఆఫ్ జర్మనీ అనమాట. సో అందుకే ఈ కేక్ రిజెంబుల్స్ దట్ పర్టికులర్ రీజన్ అంటే సదర్న్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీని రిప్రజెంట్ చేస్తుంది. సో అది కాకుండా ఇంకేంటంటే అక్కడ వాడే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడుతూ ఈ ప్రోడక్ట్ ని చేస్తారనమాట. లైక్ అక్కడ మనకు మారాషినో చెరీస్ అని దొరుకుతుంది. ఈ చెరీస్ నార్మల్ రెగ్యులర్ చెరీస్ అండి. మారాషినో చెరీస్ ఆర్ మచ్ మోర్ డార్కర్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ లైక్ బ్లడ్ రెడ్ కలర్ ఉంటుంది అనమాట. సో అది కాకుండా దీంట్లో ఏంటంటే మారాషినో లిక్కర్ అని ఉంటుంది, చెరీ లిక్కర్ అని వాడతారు. సో మనకు చెరీ లిక్కర్ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఐ కెనాట్ షో ఇట్ టు ఎవ్రీబడి అనమాట. లైక్ ఎట్లా ఉంటుందో చెప్పలేం కాబట్టి. అండ్ అది ఇంకా నార్మల్ చెరీస్ వాడుతున్నానండి. వాటర్ వాడుతున్నాండి. వాటర్ ఇంకా షుగర్ వాడుతుంది. షుగర్ సిరప్ చేస్తున్నాను అంతే. సింపుల్. బేసిక్ గా అందరూ ఇంట్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో దాంతో చేసుకున్నట్లు. లిక్కర్ ట్రై చేసే వాళ్ళని కూడా లిక్కర్ వేసుకొని ట్రై చేసుకోవచ్చు. మార్షన్ లిక్కర్ అన్నా లేదంటే కలువా లిక్కర్ ఉంటుంది, అది కాఫీ ఫ్లేవర్డ్ లిక్కర్ అండి. ఆరల్స్ ఇవి రెండు కూడా దొరుకుతలేవు అనుకునే వాళ్ళు నార్మల్ రమ్, ఎనీ కైండ్ ఆఫ్ డార్క్ రమ్ వాడుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మరి ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ ఏంటి? సో ఇక్కడ ఫస్ట్ రెసిపీలో వెళ్లే ముందు నేను ఒక స్పాంజ్ రెడీమేడ్ తీసుకున్నాను కాబట్టి స్పాంజ్ ఎలా చేయాలో చెప్తానండి. సో మనం ఇక్కడ స్పాంజ్ వాడిన స్టైల్ మెథడ్ వచ్చి మఫిన్ మెథడ్ అనమాట. అది క్రీమింగ్ మెథడ్ అది. సో ఇక్కడ ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా 1:1:1 రేషియో అనమాట. 1:1:1 రేషియో అంటే షుగర్ ఫ్యాట్ ఫ్లవర్ అనమాట. ఇప్పుడు షుగర్ వచ్చి మనం 100 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, బటర్ కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలి, ప్లస్ ఫ్లవర్ కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలి. దీనికి ఎగ్స్ 2 నంబర్స్ ఉంటుందండి. వెనిలా ఎసెన్స్ వచ్చి 5 ml ఉంటుంది. మీరు ఎన్ని తయారు చేసుకున్నారు? లేయర్స్ 3 లేయర్స్ తయారు చేసుకున్నారు. నార్మల్ బేసికలీ 3 లేయర్స్ అయితే ఆథెంటిక్ లేయర్స్ అనమాట. 3 లేయర్స్ పెడతారు. లేదు మాకు ఇంకా ఎక్కువ లేయర్స్ కావాలి అనుకుంటే కానీ మీ చాయిస్ పెట్టుకోవచ్చు అనమాట. దానికి నో అబ్జెక్షన్స్ ఏం లేవండి. సో ఇందులో కోకో పౌడర్ వేసుకున్నారా? కోకోనట్ పౌడర్ ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారు, నార్మల్ మెజర్మెంట్ ఏం లేదండి దీంట్లో. సో నార్మల్ షుగర్ సిరప్ చేయడానికి ఏంటంటే మనకి నార్మల్ ఎంత స్వీట్నెస్ అయితే కావాలో అంత స్వీట్నెస్ వేసుకోవచ్చు. సో మన ఇక్కడ కూల్ కేక్ కాబట్టి ఇది దీంట్లో కొంచెం లైట్ గా వెట్ చేస్తాను అనమాట. సో ఏం చేస్తున్నాను అంటే దీంట్లో వాటర్ లో నేను ఈ షుగర్ ని యాడ్ చేస్తున్నానండి. దీని నార్మల్ షుగర్ కొద్దిగా మెల్ట్ అయ్యే వరకు అనమాట. ఇన్ కేసు ఎవరైనా లిక్కర్ యాడ్ చేసే వాళ్ళు ఉంటే కానీ ఇదే దాంట్లో లిక్కర్ యాడ్ చేసి నార్మల్ ఇప్పుడు ఏమంటే నార్మల్ సిరప్ అయిపోతుంది అనమాట. యాడ్ చేసుకుని దీన్ని స్పాంజ్ మీద మన కేక్ బోర్డ్ మీద పెట్టేసుకొని వెయిట్ చేసి నా క్రీమ్ వేస్తూ లేయరింగ్ చేస్తూ సరిపోతుంది. సో ఆల్రెడీ మన షుగర్ అనేది మెల్ట్ అయిపోయిందండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ స్పాంజ్ ఏతుందో కింద బేస్కి ఒక్కసారి కింద చిన్నగా. సో ఫస్ట్ దానికి బటర్ పేపర్ అలానే ఉంచొద్దా? ఓకే, అటు ఇటు జరిగిపోతుంది. ఓకే. అదే కాకుండా బటర్ పేపర్ ఎప్పుడైతే తీసేస్తామో మన స్పాంజ్ అనేది కొద్దిగా డ్రై అయిపోతుంది అనమాట గాలికి. సో ఎండాకాలం ఇంకా ఎక్కువ డ్రై అయ్యి ఫాస్టర్ అయిపోతుంది కాబట్టి స్పాంజ్ బటర్ పేపర్ అలాగే పెట్టాను. సో నార్మల్ నెక్స్ట్ మీద లైట్ ట్రిమ్మింగ్ చేస్తాను అనమాట. ఏదో ఎక్సెస్ అక్కడ బర్ంట్ అన్నా కానీ లేకపోతే ఓవర్ బర్ంట్ అయితే నార్మల్ షేపింగ్ కోసం ట్రిమ్మింగ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే షుగర్ సిరప్ ఏతుందో మనం ఎందుకని వెట్ చేసుకోవాలి? సో వెట్ చేస్తుంటే సాఫ్ట్ ఉంటుంది. కూల్ కేక్స్ అన్ని కూడా వెట్ చేస్తారనమాట. నార్మల్ స్పాంజ్ కూడా ఎక్కువ వెట్ చేసే అవసరం లేదండి. ఫస్ట్ లేయర్ నార్మల్ బాటమ్ ఎలా ఉంటుందంటే కొద్దిగా తక్కువ వెట్ చేయాలి. ఎందుకంటే మనం లిఫ్ట్ చేసేటప్పుడు అంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ వెట్ చేస్తే కానీ. సో నార్మల్ కొద్దిగా నార్మల్ సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది మనకి. దీంట్లో ఏం చేస్తానంటే నేను మన విప్ క్రీమ్ ఏదైతుందో తీసుకుంటానండి. ఒక్కొక్క లేయర్ మధ్యలో విప్ క్రీమ్ పెట్టుకుంటూ ఉంటామా? యా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మన ఏదో చెరీస్ ఉన్నాయి, చాప్ చేసి ఉన్నాయి కానీ ఈ చాప్ చెరీస్ మధ్యలో వేసుకోవాలి. దీనిలో నార్మల్ బాటమ్కి ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ లేయర్ పెడతానండి. సో దీన్ని కూడా నేను మన
షుగర్ సిరప్తో వెట్ చేస్తానండి. సో ఇప్పుడు మళ్ళీ విప్ క్రీమ్ వేసుకొని బెస్ట్ టిప్ ఏంటంటే కేక్ ది బెస్ట్ పర్ఫెక్ట్ గా రావాలంటే కానీ ఇంగ్రీడియంట్స్ ని పర్ఫెక్ట్ గా మనం బేక్ చేసుకుంటే లైక్ స్పాంజెస్ అన్నా కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా బేక్ చేస్తేనే ఫైనల్ ప్రోడక్ట్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే త్వరగా చేసేయాలన్న ఏదో కాన్సెప్ట్ అన్ని జట్కా మెథడ్ టైప్ అంటారు అవన్నీ వాడతారు అనమాట. సో అవన్నీ వాడకుండా ఒక ఒథెంటిసిటీగా ఏది ఉంటుందో అది చేస్తే ఈ కేక్స్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేసామంటే వాళ్ళ ఒక ప్లేట్లన్నా లేకపోతే ఒక మిర్రర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో చిల్లింగ్ పెట్టుకోవచ్చు. లేదు మీది చిల్డ్ గానే ఉంది నార్మల్ ఒక ఏసీ రూమ్ లో మీరు వర్క్ చేస్తున్నారంటే కానీ నార్మల్ డైరెక్ట్ గా మీరు ఫినిషింగ్ టచ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను చేస్తాను అంటే ఒక 1 minute మినిమం పెడతానండి. సో మన హీట్ కి అనేది ఇక్కడ నార్మల్ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది కాబట్టి సో కొద్దిగా సెట్ అయిపోతుంది. దాని తర్వాత మనం దీన్ని ఫైనల్ డెకరేషన్ చేసుకోవచ్చు. సో మీన్ వైల్ మన తక్కిన ప్రాసెస్ ఏదో చేసుకోవచ్చు అనమాట. సో ఈ 1 minute లో మనం ఇంకా ఏమైనా చేసుకోవడం ఈ 1 minute లో ఏమైనా చాక్లెట్ గార్నిష్ చేసుకోవచ్చు అండి. అయిపోయింది కదా ఫ్రిడ్జ్ లో 1 minute పెట్టేసాం. ఈ 1 minute బ్రేక్ లో నేను చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకున్నాను అనమాట. నేను రెడీగా ఉన్నాను. ఓకే. సో ఫస్ట్ నేను ఆల్రెడీ పైపింగ్ బ్యాగ్ చేసుకున్నాను ఇక్కడ. ఓకే. బటర్ పేపర్ తో బటర్ పేపర్ తో పైప్ బ్యాగ్ చేయాలంట. సో నార్మల్ బటర్ పేపర్ ని రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకుని నార్మల్ దాన్ని హాఫ్ గా ఫోల్డ్ చేస్తే ఇట్లా ట్రయాంగిల్ షేప్ వస్తాయి అనమాట. ఓకే. సో దీని మామూలుగా పైపింగ్ బ్యాగ్స్ కూడా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నార్మల్ OHP షీట్ తీసుకున్నానండి. OHP ఎందుకంటే నార్మల్ అయితే పైపింగ్ చేస్తున్నానో ఈజీగా ఉంటుంది, సెట్ అవ్వగానే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనమాట. లేదు OHP షీట్ లేని వాళ్ళు బటర్ పేపర్ కూడా వాడుకోవచ్చు అనమాట. సో నీకు ఏంటంటే జిగ్జాగ్ నార్మల్ ఇట్లా మెష్ టైప్ చేస్తాను అనమాట. సో దీన్ని ఏం చేశానంటే నేను జస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టి సెట్ చేసుకుంటానండి. 5 minutes పెట్టుకున్న తర్వాత అది కొంచెం సెట్ అయిపోతుంది. సో జితేంద్ర, 1 నిమిషం పాటు మనం ఫ్రిడ్జ్ లోనే కేక్ ని పెట్టుకున్నాం కదా. సో దాన్ని తెచ్చుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. దాన్ని మనము సర్వింగ్ ప్లేట్ ఏదో నార్మల్ ఎక్కడైతే డిజైన్ చేయాలనుకున్న ప్లేట్ తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, తీసుకొచ్చేస్తాను. సో రైట్ సీత, మన ప్లేట్ ని సరే ఇదే నార్మల్ కేక్ బోర్డ్ ని పెడతాను. సో రొటేట్ చేయడానికి సో ఈజీ అయిపోతుంది అనమాట. సో బట్ట ఎందుకు వేసారంటే నార్మల్ డైరెక్ట్ ప్లేట్ పెట్టడానికి కూడా అటు ఇటు ఊగుతుంది అనమాట. సో బట్ట వేయడం వల్ల ఏంటంటే నార్మల్ స్టిఫ్ ఒక ప్లేస్ ఉంటుంది కాబట్టి సో దీన్ని పెట్టేసుకొని సో ఇక్కడ పైపింగ్ బ్యాగ్ ఆల్రెడీ విప్ క్రీమ్ అనేది యాడ్ చేసుకున్నాండి. సో నార్మల్ ఇంత సైడ్స్ కానీ పైప్ చేసుకుంటాను, మీ దగ్గర పైప్ చేస్తాం అనమాట. సో ఆల్రెడీ మన పైపింగ్ అనేది అయిపోయింది కదా, మన చెరీస్ తో గార్నిష్ చేసి ఫైనల్ గా మనం చాక్లెట్ ని పెట్టేసుకుందాం అన్నమాట. దీంట్లో ఈ చాక్లెట్ అవుతుందో సో నార్మల్ గ్రేటర్ తీసుకొని ఈ మధ్యలో గ్రేటర్ నార్మల్ బ్లాక్ ఫారెస్ట్ అని చెప్పాం కాబట్టి ఫారెస్ట్ లుక్ రావాలి. ఫారెస్ట్ లుక్ వస్తున్నప్పుడు షేప్స్ వల్ల అనమాట. సో నార్మల్ చాక్లెట్ ని గ్రేట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ మనం మెష్ స్టార్ట్ చేసుకున్న ఏదైతే చాక్లెట్ ఉందో దాన్ని తెచ్చేసుకుందాం. అని తెచ్చుకొని దాని సైడ్ కూడా గార్నిష్ చేస్తే సరిపోతుంది అనమాట. చూసి ఆల్రెడీ సెట్ అయిపోయింది అనమాట. సో మనకి ఏదైతే సైజ్ కావాలో ఏదైతే షేప్స్ కావాలో అట్లా కట్ చేసుకుంటూ సో అయితే మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్. అసలు చూడటానికి అసలు కన్నుకి ఎంత ఇంపుగా ఉందంటే అసలు సూపర్ ఉంది అసలు.
మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేద్దాం. బ్లాక్ ఫారెస్ట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: చాక్లెట్ స్పాంజ్, నీళ్లు, విప్డ్ క్రీమ్, పంచదార, చాక్లెట్ స్లాబ్, రెడ్ చెర్రీస్, మెల్టెడ్ చాక్లెట్. బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారీ విధానం: ముందుగా స్పాంజ్ తీసుకొని నీళ్లలో చక్కెర వేసి కలపాలి. ఈ షుగర్ సిరప్ ని స్పాంజ్ పై బ్రష్ చేయాలి. ఆ తర్వాత విప్ క్రీమ్ వేసి స్ప్రెడ్ చేసి చెర్రీస్ వేసి దానిపై ఇంకో స్పాంజ్ పెట్టి మళ్ళీ షుగర్ సిరప్ ని బ్రష్ చేసి విప్ క్రీమ్, చెర్రీస్ వేసి ఫుల్ గా విప్ క్రీమ్ తో కవర్ చేయాలి. ఫ్రిడ్జ్ లో 1 నిమిషం పాటు ఉంచాలి. తర్వాత మెల్టెడ్ చాక్లెట్ తో మెష్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసిన కేక్ ని ఫ్రిడ్జ్ లోంచి తీసి విప్ క్రీమ్, చెర్రీస్ ని వేసి చాక్లెట్ ని గ్రేటింగ్ చేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ మెష్ తో డెకరేట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ. సో యూస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. బాగుంటుంది. ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. చాక్లెట్ ఫ్లేవర్ బాగా తగులుతుంది అండ్ విత్ చెర్రీస్తో సో యమ్మీ. అసలు మనం ఒక్క కేక్ ని తయారు చేసుకుంటే సరిపోతుంది కదా. యా, జస్ట్ మనం కోకో పౌడర్ వేసుకుని జనరల్ గా కేక్ ఎలాగైతే తయారు చేసుకుంటాం స్పాంజ్ కేక్, సో అలాగా కేక్స్ తయారు చేసి పెట్టుకుంటే చాలు. జస్ట్ ½ అన్ అవర్ లో మనం యమ్మీ కేక్ ని తయారు చేసేసుకోవచ్చు. అసలు బర్త్డేస్ కి ఆ పార్టీకి ఈ పార్టీకి అసలు బయట నుంచి కనుక కొనుక్కోవడం, ఇంట్లో మనకి తయారు చేయడం వస్తే చాలా అసలు కదా ఎన్ని రకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ జితేందర్, చాలా మంచి రెసిపీని తయారు చేసి చూపించినందుకు. సో వ్యూవర్స్ మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతే, బై బై.